నమస్తే కోసుకుమరి వీరమలుగు సినిమాకి సంబంధించి అయితే మాత్రం టోటల్ గా క్లియర్ అయిపోయినట్టు, అన్ని సమస్యలు క్లియర్ అయిపోయినట్టు తెలుస్తుంది. విపరీతంగా ప్రమోషన్స్ లోకి వెళ్తున్నారు. మరి ప్రమోషన్స్ లోకి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు యాడ్ అవుతారు, ఎప్పుడు వస్తారు అనేటువంటి విధంగా ఆసక్తిగా మొత్తం టీం అంతా ఎదురు చూస్తుంది అనేటువంటి విధంగా వార్తలు వస్తున్నాయి. అదే విధంగా ఇక పాన్ ఇండియా సినిమా కాబట్టి మిగతా రాష్ట్రాలకు కూడా వెళ్ళి అక్కడ ప్రచారం చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి ఎంతవరకు ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారు టైం కేటాయిస్తారనే విషయం తెలియదు. అదే విధంగా ఏంటంటే టోటల్ గా అయితే రికార్డు స్థాయిలో అయితే మాత్రం బిజినెస్ జరుగుతుంది అనేటువంటి విధంగా వార్తలు వస్తున్నాయి. అంటే మిగతా రాష్ట్రాల్లో అయినా కూడా, లేకపోతే ఓవర్సీస్ లో కూడా, ప్లస్ మన నైజాం ఏరియాలో ఎక్కువగా బిజినెస్ చేస్తుంది అనేటువంటి విధంగా, అంటే సింగిల్ పేమెంట్ తోటి ఎక్కువ పేమెంట్ వచ్చింది అనేటువంటి విధంగా వార్తలు వస్తున్నాయి. మరి టోటల్ గా అయితే మాత్రం హరిహర వీరమలకు సంబంధించి అన్ని ఆటంకాలు క్లియర్ అయిపోయినాయి. ఎవడో కూడా దాని జోలికి వస్తున్నటువంటి పరిస్థితి లేదు. కంప్లీట్ గా సినిమా అయితే 12వ తారీఖు రిలీజ్ అవుతుంది. ప్లస్ ఒక రకంగా చెప్పాలంటే ఇక ఫ్యాన్స్ కి అయితే మాత్రం దీనికి ఈ సినిమా మీద పూర్తిగా హైప్ పెరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు త్వరగా ఆయన ఎప్పుడెప్పుడు థియేటర్ లో చూస్తామనేటువంటి ఆసక్తికరంగా అయితే మాత్రం చాలా మంది ట్వీట్లు పెడుతున్నారు, చాలా మంది స్పందిస్తున్నారు, తమ కామెంట్ల రూపంలో అయితే మాత్రం స్పందిస్తున్నారు. కంప్లీట్ గా అయితే వీరమలకు సంబంధించి అయితే మాత్రం ఒక సైడ్ బిజినెస్ జరుగుతూ వెళ్తుంది, ఒక సైడ్ ప్రమోషన్ జరుగుతూ వెళ్తుంది, ఒక సైడ్ మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రమోషన్ చేస్తారు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు యాడ్ అవుతారు అనేటువంటి విషయం అయితే చూస్తున్నారు. మరేమైతే చూద్దాం.